ప్రైజుల్లాట్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. మరి ముందుగా ముఖ్యముగా మీ కుటుంబాలకి శాంతి సమాధానము ఏ కాక మీ పేరు జీవగ్రంథమందు రాయబడును గాక. ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకు హృదయ జ్ఞానేంద్రాలు వెలిగింపబడును గాక. ఆమేన్ ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివారం రోజున, ఈ యొక్క ఆదివారానికి పునరుద్ధాన రోజుని పునస్కరించుకొని పునరుద్ధాన శక్తితో అందరూ నింపబడినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని మరి సార్వత్రిక సంఘమంతటిలో దైవ సేవకులందరూ కూడా ఆదివారమున మరి తన దాసులి ముఖక్రాంతిలో నుండి మరి తన యొక్క బిడ్డలతో మాట్లాడుకోవటానికి మన కొరకు మనం ఎలాగైతే అతి ఆసక్తితో భక్తితో మరి రకరకాల సమస్యలతో దేవుని మందిరానికి వెళతామో, భగవంతుడు కూడా ఈ నరమాతృల కోసము ఆకాశము నుండి తన కనుదృష్టి మన మీద ఉంచటానికి, ఆయన మనల్ని చూస్తానికి ఆయన తన ఆలయానికి దిగి వస్తాడు. నీవు ఎంత ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వెళతావో, నీకంటే కోటాన కోట రెత్తులుగా ఆయనకి మన పట్ల వాత్సల్యత ఉన్నది. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఈ ఆదివారం రోజున పరిశుద్ధాత్ముని యొక్క సారథ్యములో పరిశుద్ధాత్ముడు మనతో ఏమి మాట్లాడాల్సిన మాటలని మన హృదయములో ఉంచునుగాక. మరి వాక్యమును అడ్డగిస్తున్న సమస్త విధమైన దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, సమస్త విధమైన వాటిని యేసు నామములో దహించు పడునుగాక. ఆమేన్ ఆమేన్. ఏమండి, చాలా మందిలో ఒక భావన ఉంటుంది. క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు నా పరిస్థితి కూడా అలాగనే ఉంది. యేసు ప్రభు వారిని ఎరగని ఆ రోజుల్లో, మరి ఉన్న ఆ రోజుల్లోనే కొంచెము చూసుకుంటే, సిలువ మీద 3 మేకులు తీసుకోలేని ఆయన మనల్ని ఎలాగా కాపాడుతాడు అంటే, ఆ రోజు ఆనాడు అన్న మాటలు ఇప్పుడు అంటానికి నా మనసు రావట్లేదు. కొందరు అంటుంటారు, మనం సువార్త చెప్పినప్పుడు, పోనీ మన సంబంధులు ఎవరికైనా సువార్త ప్రకటించినప్పుడు తరుసు వాడిక భాషగా మరి ఉర్దూల్లోనూ బాల్యము నుండే దుర్బీజాలు నాటాడు క్రీస్తు ధర్మ విరోధి పాప పురుషుడు. అజ్ఞానం అనే అంధకారం అనే మంచు మనుషుల మీద కప్పి మనము పోతున్న మార్గములో మోక్షము ఉన్నదా, మనము మోక్షానికి చేరతామా అనేది గుర్తు అనేది రాకుండా వాని యొక్క ఏజెంట్లని భూలోకములోకి పంపించి, భూలోకములో మనం ఉంటున్నది మంచి సత్యమైన బోధలోనే ఉన్నామా, అసత్యములో ఉన్నామా, మనము చేస్తున్న పూజలు పునస్కారాల వల్ల మనకి మోక్షం అనేది ఉన్నదా అనేది గ్రహింపు రాకుండా మానవుణ్ణి ఒక దిక సంబంధమైన దేవత బైబిల్లో మనకు దొరికిద్ది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము
4వ వచనములో ఇక సంబంధమైన దేవత ఒకటి ఉంది. ఇది సత్యములో ఉన్న వారిని నిమిత్తము, అప్పుడే బాప్తిసం పొందిన వారిని నిమిత్తము మరలా వారి మనోనేత్రాలు గుడ్డితనము కలగజేసి, గుడ్డితనము కలిగించి, వెలిగించిన మనోనేత్రాలని మరలా గుడ్డితనములోకి తీసుకెళ్లి భ్రమపరిచే ఆత్మగా ఉండి ఎంతో మందిని భ్రమపరుస్తూ ఉంది. సరే, దీని పని ఏంటి? జ్ఞాన నేత్రాలని మూసివేయుట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు మనిషి రీత్యా మనందరి దోషముల నిమిత్తము మన కోసము ఈరోజు నిన్నటి సమయంలో, అంటే శుక్రవారం, శనివారం, ఈ 2 దినాలు సమాధిలోనే ఉన్నాడు. ఇక మరనాడు ఆదివారం పునరుద్ధానం చెందటానికి ఇంకను తెల్లవారక మునిపే, ఇంకను చిమ్మ చీకటిగా ఉండగానే ఇక పునరుద్ధానము చెందాడు ప్రభువుని యేసుక్రీస్తు. మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో మనకి పరిచయమే. అనేకులని మరణం ఏం చేసిందంటే బంధించి వేసింది. మరణానికి ఒక పట్టు ఉంది. ఏం పట్టు అంటే, పాపము ఎవరిలో ఉంటుందో, పాప స్వభావం కలిగిన వారు ఎవరైతే ఉంటారో, ఏమండి, ఆకాశము నుండి ఊడిపడిన వారు ఎవరు కూడా లేరు. మేము పరిశుద్ధులమి, మేము అలాంటి వారేమి, మేము ఇలాంటి వారేమి, యేసు ప్రభు వారు మాకు వద్దు, మరి ఆయన నమ్ముకున్న వారు రకరకాలుగా జీవిస్తున్నారుగా, ఆయన నమ్ముకున్న వారు మరి యేసు ప్రభు అని చెప్పుకుంటున్న వారు మరి అనేక రకాలుగా మరి జీవిస్తున్నారుగా, అలాంటప్పుడు మాకెందుకు అని, ఓ మనుషుడా, నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. ఒకడు వెలికెక్కిరిచ్చిందని ఇంటి మీద ఉంది, ఆ ఇల్లేమో మరి ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగి స్లాపులు, రేకులు, మరి రకరకాలుగా ఇప్పుడైతే ఒక అగ్గిపుల్ల గీసినా కూడా మండకుండా చేసుకున్నాం. కానీ పూర్వకాలాలలో చెత్త, జమ్ము, రెల్లుతో ఎక్కువ శాతం కట్టబడిన పూరి ఇల్లు, ఆ ఇంట్లో నివాసం ఉంటున్న ఒకడు ఏం చేశాడంటే, పైనుండి అది ఎక్కిరిచ్చినందుకు ఈ కిందోడు తన మీద ఉన్న నివాసాన్ని, నీడగా ఉన్న దానిని మంట పెట్టి కాల్చేశాడు. ఎందుకు? ఎలికెక్కిరిచ్చిందని వీడేం చేశాడు? కాల్చేశాడు. ఇప్పుడు ఎలిక చనిపోయిందా, మంటలో కాలిపోయిందా, లేదు అది తొలగిపోయిందా, అది తప్పించుకుందా? ఏమండి, ఎలికి ఎప్పుడో పారిపోయి ఉంటుంది, ఎలికి ఎప్పుడో తప్పించుకొని ఉంటుంది. కానీ ఇతను చూశారా, అలాగనే ఉంది కదూ. హైందువులుగా ఉన్న వారి పరిస్థితి అలాగనే ఉంది. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి అనేక రకాలైన మరి పనులు ఉన్నాయి. ఏదో పులి నక్క స్టోరీ ఉంది. నేను అంతగా చదువులేదులే కానీ అక్కడక్కడ చెప్పినప్పుడు, విన్నప్పుడు భద్రపరిచాను. నక్కట పులిని చూసి వాతలేసుకుందట. ఏమండి, సరే, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు మరి సమంజసమైనదో మరి తెలియదు, కానీ అదొక స్టోరీ, కథ. సరే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఎలిక ఎక్కిరిచ్చిన వాడిలోకి మన వాళ్ళను చూసుకుంటే ఖచ్చితంగా స్పష్టంగా మన యొక్క సహోదరులు కావచ్చు, రథ సౌందర్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, హైందువులని చెప్పుకుంటున్న వారు ఎంతో మంది కావచ్చు, ఇప్పటికీ అనేక రకాలుగా జీవిస్తున్న వారు ఉండవచ్చు. వీరందరూ అంటారు, ఏమంటారంటే, ఎలిక ఎక్కిరిచ్చిందని వారి యొక్క నివాసాన్ని కాల్చుకున్నట్లుగా ఆ ఎత్తి వీళ్ళు అలాగనే ఉంది. మనుషులను చూసి మోసపోతున్నావు. ఇక్కడ
దేవుడు చెబుతున్నది ఏంటంటే, సమస్త జనులారా నా వైపు తిరిగి మీ యొక్క స్థితిగతులని మార్చుకోమంటున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకి మోడలు, ఆదర్శం. ఆయన మనిషి రీత్యా మానవునిగా భూలోకములోకి జమించి తల్లి గర్భమందు మరి ఆయన జన్మము సృష్టిగా చేసుకొని మరి ఆయన జన్మించబడ్డాడు. అవతార పురుషుడు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ఎంతో మంది అవతార పురుషులని చెప్పుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ వారందరినీ సమాధిలో మరణము బంధించి వేసింది. ఇప్పుడు నేను చెప్పాల్సిన పాయింట్ల కాడికి వస్తున్నాను, రాసుకోండి. మంచిది, ఈ అలవాటు మంచిది. చదువు ఉన్న వాళ్ళైతే రాసుకోండి, చదువు లేని వాళ్ళు నాలాంటి వాళ్ళైతే హృదయములో భద్రపరుచుకోనండి. ఓకే. ఇప్పుడు సిలువ మీద 3 మేకులు పీక్కోలేని ఆయన మమ్మల్ని కాపాడుతారు అని చెప్పి మా దేవతలు, మా యొక్క దేవుళ్ళు చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఖడ్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వారు కాపాడుకోవడానికి ఆయుధాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారికి ఆయుధం లేదు, మేము నమ్ముకోము. ఆయన నమ్ముకున్న వారు అనేక రకాలుగా తిరుగుతూ జీవిస్తూ ఉన్నారని, అంటే ఎలికి ఎక్కిరిచ్చిందని నిప్పిపెట్టుకున్న వాడి సామెతలాగా ఉన్నది. యేసు ప్రభు వారు ఎందుకు 3 మేకులు తీసుకోలేకపోయాడో ఈ ఆదివారం రోజున మీతో నేను పంచుకోబోతున్నాను. మనకు ముందున్న భక్తులు, ఆర్యులు, ఋషులు, తపస్సు సంపన్నులు వారి యొక్క భక్తి క్రమాల బట్టి సృష్టికర్తని ఆనాడే వారు ఎరిగి ఉన్నారు, దర్శనం పొందుకున్నారు. ఒక్కొక్కరు పాపం తెలియక ఏమంటారంటే, ఏదో ఒక రీతిగా మనుషులే కదా రాసింది, మరి మనుషులు రాయక మనుషుల భాష కదా మనకు అర్థం కావాల్సింది. మనుషులు రాయక ఈ కలిగినవన్నీ కూడా మనుషుల చేతనే కదా మరి నిర్మాణం చేయబడి ఉంది. ఏమండి, ఇప్పుడు కుండలను తయారు చేస్తున్న కుమ్మరవాడు మరి ఎప్పుడు కుండ చూడలా, మరి ఎలాగ చూసింది? మరి కుండ సృష్టిలో ఒక భాగం. ఎవరు? ఇది ఈ కుండ. ఇది ఎప్పుడు చూసింది? అయితే పిండముగా ఉన్నప్పుడు, ఇది సృష్టి రహస్యం అండి. పిండముగా ఉన్నప్పుడు ఒక భక్తుడు అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక కూడా నీ కనులకి మరుగే ఉండనేరు లేదు. రహస్యమందు అగాధ జలములలో విచిత్రంగా నేను నిర్మాణం చేయబడినప్పుడు నా ఎముకలలో ఒక ఎముక కూడా నీ కంటికి మరుగే ఉండనేరు లేదు అని కీర్తనాకారుడు దావీదు భక్తుడు పిండముగా ఉన్నప్పుడే ఆయనను చూశాడట. అయితే ఇక్కడ ఏంటంటే 3 మేకులు ఎందుకు పీక్కోలేదో మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభు వారు మనిషిగా సృష్టికర్తగా భూలోకమునకు వచ్చి ఒక విజ్ఞానికి నాంది పలకాలి. ఈ యొక్క మాటలకి ఆదర్శంగా చెప్పినట్లుగా ఆయన నెరవేర్పు మనము భగవంతుని యొక్క ఆశని నెరవేర్చడానికి విఘ్న పురుషుడుగా ఆలంబ పశువుగా వధింపబడటానికి ఆయన మానవ లోకానికి వచ్చాడు. ఎందుకు రావాలి అంటే, పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. నరకానికి జీతము అగ్ని ఆరదు, పురుగు సావదు. అయితే మానవుని యొక్క జన్మ కర్మ పాప దోషముని నిమిత్తము మానవుడైనా చావాలి, లేదా మానవుని చేసిన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఏ భగవంతుడైతే తన చేతులతో మనల్ని నిర్మాణం చేశాడో ఆయన ఒక అవకాశం కలిగించాలి. పూర్వములో మా తాతలు తండ్రులు అన్నారు, బ్రహ్మంగారి తాత
బ్రహ్మంగారు తాత మనుషులు మరణాన్ని రాసి తన కూతురికి మరి యధవరాలుగా చేసుకున్నాడు అని చెప్పారు. వాస్తవంగా రాసిన తాత ఎవరే అంటే పరబ్రహ్మ తాత. పరబ్రహ్మ తాత ఉన్నాడు. గోవిందమామని స్వీకరించి ఆమెతో పిల్లల కన్నా ఈ తాతయ్య కాదండి. పరబ్రహ్మ తాత ఉన్నాడు. పరబ్రహ్మ అనేది అర్థం కాక బ్రహ్మ అని మోటి గుర్తులు అలా కొట్టివేశారు. ఈ తాతయ్య ఏమో సజీవ జీవ సమాధి అయిపోయాడు. అంటే ఎందరిలో ఎవరిలో పాపం ఉన్నదో వారిని పాతాళం అనేది పట్టి బంధించిద్దని ఎన్నాకని నిన్న బలికిన మంత్రంలోనే రాయబడి ఉంది. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి, పాపానికి జీతం మరణము, మరణానికి జీతం అగ్ని ఆరదు, పురుగు జావదు. ఇదే మాట యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనంలో కూడా పాతాళము పాపము చేసిన వారిని కొట్టుకును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరిని బంధించినట్లే ప్రభువుని యేసుక్రీస్తు వారిని కూడా బంధించాలని చూసింది. కానీ ప్రభు వారిని బంధించటము అసంభవము, అసాధ్యమైనదట. మరి మనం మొక్కిన వారు కావచ్చు, మొక్కుతున్నవారు కావచ్చు, మన సోటి వారు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, మనం ఎరిగిన వారు కావచ్చు, అందరి సమాధులు ఏమయ్యాయి? మొయ్యబడి ఉన్నాయి. ఈ సృష్టిలో, ఈ భూలోకములో ఒకే ఒక సమాధి తెరవబడిన సమాధి. అది ఎవరిదయ్యా అంటే ప్రభువుని యేసుక్రీస్తుది. ఎందుకు ఆయన కలవరిగిరిలో 3 మేకుల మధ్య తీసుకోలేకపోయాడు అంటే ఏమండి, మన కోసమే ఆయన ఆలంబ పశువుగా చేయబడ్డాడు. సుక్కుల వేద సంహితలో చెప్పబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. వేదము చెప్పింది. వేదములో సృష్టికర్త గురించి రాయబడి ఉంది. ఏమండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈయన మనిషి రీత్యా మానవునిగా జన్మించాడు. మారు మనసు నిమిత్తం. ఈ మాట క్రైస్తవులకు కూడా ఉపయోగపడిద్ది, ఎరగని వారికి కూడా ఉపయోగపడిద్ది అని చెప్తున్నాను. అయితే ఇక్కడ అంటాడు, ఆయన మరణ వేదన నుంచి లేపబడ్డాడు, మృత్యుంజయుడిగా తిరిగి పునరుద్ధానం చెందాడు. ఎందుకు? నీకు నాకు మృత్యువుని తప్పించటానికి. మరణము దాటిన తర్వాత జీవించేది అమృతం. హతసోమా సత్యమయ తమసోమా త్వతిర్గమయ మృత్యోమా అమృతంగమయ. అతసోమ అసత్యమయ, సత్యములో లేను, అసత్యములో ఉన్నాను. తమస్ అనగా చీకటి, అంధకారం అనే చీకటిలో ఉన్నాను. జ్యోతిర్గమయ అంటే తమసోమ జ్యోతిర్గమయ, అంధకారమైన చీకటిలో కూర్చున్న నాకు నీ యొక్క వెలుగులో నా కనులు వెలిగించు. మృత్యోమ అమృతంగమయ. మృత్యువు, మరణం. ఎంతలా మనగాడైనా, ఎంతలా మీసాలు తిప్పేవాడైనా ఒక రోజు, ఒక దినాన, ఒక క్షణాన ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాల్సిందే, తప్పదు. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇదిగో మృత్యుంజయుడిగా మన ప్రభువు వారు మరణమును గెలిచి తిరిగి లేపబడ్డాడు, సమాధిని తీర్చుకొని వచ్చాడు. ఆయన మృత్యుంజయుడు. అంత మాత్రమే గాక అమృతంగా మార్చబడ్డవాడు. సృష్టికర్త మరణ శాసనం రాశాడు. ఆ మరణ శాసనానికి అర్థము, పరమార్థము, నెరవేర్పు జరగాలి. ఎవరైతే మరణ శాసనం రాశారో వారు మాత్రమే ప్రాణం పెట్టాలి. పరబ్రహ్మం ఉన్నాడు, ఆయనే మరణ శాసనం రాశాడని వేదం చెప్పింది. తర్వాత మన యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో కూడా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో కూడా మరణ శాసనం రాసిన ఆయన మరణము అవశ్యంగా కావాలి. మృతి పొంది తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేపబడాలి. అలాగ లేపబడిన వాడు ఈ సృష్టిలో మనకి కనపడిన ఈ లోకాలలో ఒకే ఒక్క యుగ పురుషుడు, అవతార పురుషుడు, ఆయనే ప్రభువు యేసు క్రీస్తు అని నేను మీకు కంఠాపదముగా చెప్తున్నాను. ఇందు నిమిత్తము ఆయన కలవరిగిరిలో 3 మేకులు నీకోసము, నా కోసము మౌని అయ్యాడు. ఆయన గనక తీసుకున్నట్లయితే
ఏ ఏ యొక్క ఆశని నెలవేర్పు కోసము, మానవ జాతి రక్షణార్థము కోసము మనుషులందరూ కూడా ఆయన గనక కలవరిగిరిలో 3 మేకులు గనక తీసుకున్నట్లయితే ఏమండి, మానవ జాతి అంతా కూడా నిత్య అగ్నిలో మండుచున్న గుండములో పడవేయబడే వాళ్ళే. ఇది వాస్తవం. ఈ కారణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 మేకులు తీసుకోలేకపోయిన కారణము యేతు ఇది. ఇంకా అంత మాత్రమే గాక ఆయన మనకు ఒక మోడల్ చూపించాడు. లోక 3వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనం దాకా మనం గనక చూసినట్లయితే ఇక్కడ మారు మనసు నిమిత్తము బాప్తిసం పొందాడు. బాప్తిసములు అనగా కొన్ని బాప్తిసములు ఉన్నాయి. ప్రభు చెలవైతే ఈతూకు పంచుకుంటాను, మెట్టుకు 2 బాప్తిసములు చూపిస్తాను. ఒకటి మారు మనసు నిమిత్తమైన బాప్తిసము ఇక్కడ యోహాను భక్తుని చేత ప్రభువైన యేసు వారు పొందారు 21వ వచనంలో. నెక్స్ట్ ఇక్కడ బాప్తిసం అని పొందాడు కదా, మరలా ప్రభువు వారు అంటాడు అదే లోక 12వ అధ్యాయము 49వ వచనంలో, నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది. మరి అక్కడ పొందావు కదయ్యా, మరి నేను పొందవలసిన బాప్తిసం అంటావేమిటి అని అడిగితే ఆయన అంటాడు, ఈ యొక్క బాప్తిసం ఏమిటంటే మరణానికి సాదృశ్యంగా ఉంది. మన రక్షకుడు త్వరలో ప్రాణం పెట్టడానికి ఆయన రక్తసిత్తముగా ఆయన దేహమంతా కూడా నాగల సాలు వల్ల దున్నబట్టానికి గెచ్చమనే తోటలో మత్తయి వార్త 26వ అధ్యాయంలో మనకి ఇక్కడ గెచ్చమనే తోటలో రోధిస్తూ మనం చూస్తాం. మరి 27వ అధ్యాయంలోనేమో అదే మత్తయి వార్తలో ఇక కలవరిగిరిలో 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య ప్రాణం పెట్టడం చూస్తాం. ఇదిగో ఇక్కడ అంటాడు, నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది. ఇదిగో ఇదే ఏమిటయ్యా అంటే కలవరిగిరిలో 3 మేకుల మధ్య మనందరి కోసము తన దేహాన్ని మనుషులెవరు చూడని మొల్లన వలె మనుషులెవరు చూడలేం. ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా ఆయన దేహము రక్త చిత్తముగా మార్చబడ్డాడు, చిత్రవాదిగా చేయబడ్డాడు. ఎందుకో తెలుసా? నీ కోసము, నా కోసం, ఈ అజ్ఞానుల కోసము, దేవుడు లేడు 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 అని నాస్తిక వాదన చేసేవాని కోసము, నాకు చూపించు నరకముందా అనే వాని కోసము, నువ్వు చూసొచ్చావా అనే వాని కోసము, అనే ఆమె కోసము, అందరి కోసము. ఎందుకు? అందరి పిల్లలు, మనమందరి మీ దేవుని పిల్లలము కాబట్టి, ఆయన మనకు తండ్రి కాబట్టి, మనము ఆయన నమ్మకపోయినా మన కోసమే కలవరిగిరిలో 3 మేకులు పీక్కోలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఎంతసేపు అండి, మనకంటే కష్టం. కానీ శూన్యములో సృష్టిని ఒక స్లాబ్ ఎలాగైతే వేస్తామో అలాగ ఆకాశాన్ని చేసిన భగవంతుడు, సుందర సృష్టిగా మార్చిన ఆ దేవాది దేవుడు, ఒక మగ పురుషుల్లో నుండి, నరమాతృలో నుండి నారీని క్రియేషన్ చేసిన భగవంతుడు, అంటే ఆడవారిలో నుండి మగవారిని తేలదు కదా, మగ మనుషులో నుండి ఆడవారిని క్రియేషన్ చేసిన మన యొక్క దేవుడు క్రియేషన్ కర్త, లార్డ్ గాడ్ ఫాదర్. ఆయనకి సైన్యములకు అధిపతికు యెహోవా అని పేరు. అన్ని నామాల కంటే పైనామని యేసుక్రీస్తు నామము పైనామని పేరు. అలాంటి సర్వశక్తి కలిగిన వాడు ఏమండి, నా ధ్యానం ఎంత ఉందండి? 9 అంగనాలు ఉంటుంది. మహాం ఉంటే 9 అంగనాలు. ఏమండి, ఇలాగ కొలిస్తే కొలతకి రాలేదు. మనం దేన్ని కొలిసినా కొలతకి సారకపోతే ఇక ఆఖరికి గత్యంతరం లేక ఏం చేస్తాము? జానబెట్టి కొలతేస్తాం. అవునా? అంటే జానకు మాత్రమే ఆ కొలతకు వచ్చింది కాబట్టి ఇక దేని ద్వారా కొలిసే అవకాశం లేదు. అలాగా ప్రభువారు జాన ఆకాశములను కొలిసిందటండి. ఎంత ఆకాశము! ఆకాశములను, మహా ఆకాశములను పట్టదానంతకు ఉన్న ఆ యొక్క దేవాది దేవుడు కలవరిగిరిలో 3 మేకులు పీక్కోలేని కారణం ఇదేనండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే, నేను పొందవలసిన బాప్తిసము అన్నాడు కదా, దానికి అర్థం ఏమిటో తెలుసా?
ప్రాణము పెట్టుటానికి ఒక బాప్తిసం ఉన్నది. అందుకే ప్రభువారు గెత్సమనే తోటలోకి వెళ్ళి ప్రలోభించి దుఃఖాకాంతుడయ్యి రోధించి తండ్రిని ఏడుకొని తండ్రి వినే ఒక భాగము త్రిత్తము అంటే దానిమ్మ పండుగ మనం చూసుకోవచ్చు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని యేసు క్రీస్తు వారిని ఒక దానిమ్మ ఫలముతో పోల్చుకోవాలి. ఫలం ఒకటే. దానిమ్మ పండును ఓపెన్ చేస్తే ఫలలు అనేకంగా ఉన్నట్లుగా ప్రభువుని యేసు క్రీస్తు వారు మనలోను మనము ఆయనలోను ఉన్నట్లుగా కలిగినవి సమస్తము, వాడి నాస్తికుడైనా, నల్లుడైనా, పొడుగుడైనా, పొట్టుడైనా, ఎత్తుటోడైనా, యాటరైనా, డాక్టరైనా, అందగాడైనా, ఆటగాడైనా, పోటుగాడైనా, ఏమండి, కలిగిన సమస్తము అందరిమీ ఆయనలోనే నిర్మాణం చేయబడ్డామని కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ వేతువును బట్టండి యేసు ప్రభు వారు సిలువలో 3 మేకులు తీసుకోలేని కారణం, ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు, ఆ యుగ పురుషుడు, ఏమండి, అవతార పురుషుడు తప్పకుండా కలవరిగిరిలో 3 మేకులు గనక తీసుకున్నట్లయితే మానవ జాతి మొత్తము కూడా మనం ఎవరినైతే మొక్కామో, ఆరాధన చేశామో, వాళ్ళు దేవతలు, దేవుళ్ళని అందరిని ఇప్పుడు కూడా ఆరాధిస్తున్నారు, వారు కూడా నిత్య అగ్నిగుండంలో నెట్టవేయబడేవాళ్ళే. ఏమండి, మన కోసమే కాదు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టింది, మనకి పైచం ముదిరి భక్తి పరవశములో మనం చేస్తుంది కరెక్టా కాదా అనేది అర్థ పరమార్థం లేకుండా బతుకుతున్నాము కదా. ఏమండి, మనం ఎవరినైతే ఆశ్రయిస్తున్నామో, గతంలో నేను ఎవరికైతే దేవతలు, దేవుళ్ళని మొక్కానో వాళ్ళందరి నిమిత్తము కూడా ప్రభువుని యేసు క్రీస్తు వారే ప్రాణం పెట్టారు. కంఠాబద్ధంగా నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇక పరిశుద్ధ గ్రంథములో ఎందుకు మనము యేసు ప్రభు వారు సిలువలో 3 మేకులు పీక్కోలేదన్న దానికి ఖ్యాతి ఇచ్చాం ఐదవ సహోదరులకి. ఇంకా ముఖ్యముగా వేదములో నేను ఇక మీకు చూపించబోతున్నాను, తూకీగా కొన్ని మాటలు వివరిస్తాను. వేదములో మనకు ముందున్న భక్తులు భగవంతుని ఏదో ఒక రూపాన మనకి పరిచయం చేయాలని పోరాడారు, మనకు మార్గాలు చూపించారు. భగవంతుడు విలాగం ఉంటాడు, భగవంతుల్లో కామం ఉండదు, క్రోధం ఉండదు, మోహం ఉండదు, మదం ఉండదు, మత్సరం ఉండదు, దూరి లక్షణాలు 6 దుర్గుణాలు కలిగిన వాడు భగవంతుడు కాదు అని భవిష్య పురాణంలో చెప్పబడి ఉంది. అలాగా మనకు ముందున్న భక్తులు మనకు మార్గం చూపించారు. పుట్టుల పెరిగినాక తపస్సు సంపన్నులు మనకి మార్గం చూపించారు. ఆ మార్గము చూపించిన వారిని ఒక ఋషిని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ యొక్క గ్రంథకర్త, రచయిత దశరథి రంగాచార్యులు వారు. ఇది నా చేతుల్లో ఉంచబడినది వేదము. మరి ఈ వేదము ఏమిటయ్యా అంటే, మరి చూడండి, శుక్కుల వ్యజరవేద సంహిత. చూడండి, శుక్కుల వ్యజరవేద సంహితలో పేజీ నంబర్ చెప్తానండి. నేను ఎందుకు ఆల్రెడీ స్టడీ చేశాను అన్నట్లు, నాకు చదువు లేకపోయినా భగవంతుడే నా మనోనేత్రాలు వెలిగించి ఇలాగా చదవటానికి నా జ్ఞానము కాదు, నా నీతికి ఆధారమైన నా ప్రభువుని యేసు క్రీస్తు రక్తము, కృపా, వాత్సల్యత, ప్రభువుకే మహిమ కలుగుగాక. ఇప్పుడు పేజీ నెంబర్ చెప్తానండి, 306 నంబర్ పేజీ, అంటే 306 నెంబర్ కలిగిన శుక్కుల వ్యజరవేద సంహిత 15వ స్తోత్రములో 15వ మంత్రంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఇప్పుడు నా చేతుల్లో ఉంచబడి ఉంది ఏంటో తెలుసండి, ఓల్డ్ పింట్. ఇప్పుడు మన హైందవ సహోదరులు ఈ పింటులో ఉన్న వాటిని వారు ఇష్టపరంగా వేశారు, వారు క్రియేషన్ చేసి వారు మించన చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన పింటుల్లో మటుకి నేమ్ ఉంటుంది, కానీ పింటుల మటుకి మార్పు ఉంటాయి. పింటు మటుకి నేము అదే ఉంటుంది, లోపలికి పోయి చూస్తే నేను చెప్పిన ఉండదు. సరే, దాన్ని పక్కన పెడదాం.
అంటే ఓల్డ్ ప్రింట్ ఉంది నా దగ్గర. ఇది శుక్కుల వ్యసరవేద సంహిత, పేజీ నంబరు 366 పేజీ. ఓకే, 15వ సూక్తం, మండలము మంతరము చూద్దాం. దేవతలు యజ్ఞమును విశ్రమించినప్పుడు, దేవతలు యజ్ఞమును విశ్రమించచేసినప్పుడు ప్రజాపతి పురుషునిగానే ఆలంబ పశువుగానే బంధించిరి. వారు బంధించినప్పుడు అప్పుడు సృష్టిశ పాలనయ సమార్పమైనది. ఏమండి, యేసు ప్రభు వారిని బంధించారు, ఒక శిలువ ఆకారం కలిగిన కొయ్య మాను మీద బంధించారు. ఇక్కడ దేవదూతులు సాక్ష్యం ఇస్తున్నారండి. ప్రజాపతి ఉన్నాడు, ఈ ప్రజాపతిని పురుషు ఆలంబ పశువుగా దేవదూతులట బంధించారట. ఇందుకు దేవదూతలే సాక్ష్యం అటండి. ఏమండి, అదిగో నేను అండర్లైన్ చేశాను, చూస్తున్నారు కదా, గమనించండి. మనోళ్ళు ఒకటి తెలియదు, ఏమండి, ఒకటి తెలీదో చెబితే అర్థం కాదు. ఇక్కడ ప్రజాపతి ఉన్నాడు. ఈ ప్రజాపతికి 39 పేర్లు ఉన్నాయండి. ఈ 39 పేర్లు కలిగిన ప్రజాపతిని పురుష అంటే అభిమానాలు కలిగిన ఒక మనిషినిగా దేవదూతులట ఏం చేశారు? యజ్ఞ పశువుగా, ఆలంబ పశువుగా దేవుడిని దేవదూతలు బంధించారట. అప్పుడు దేవుడు వచ్చిన ఆ యొక్క దేవుని ఆశ నెరవేరిందట, సమాత్మమైనదట. దేవుడు ఏ ఉద్దేశముతో, ఏ ప్రణాళికతో మానవునిగా అవతారం ఎత్తాడో ఆ యొక్క ప్రణాళికట నెరవేరిందట. ప్రైజ్ ది లార్డ్. ఇక చూస్తే ఇక్కడ ప్రజాపతిని పురుష ఆలంబ పశువుగా బంధించారు. యేసు ప్రభు వారిని బంధించారండి, అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజాపతిగా ఉన్న ఆయన నేను యేసుని కంఠాబద్ధంగా చెబుతాను. పోని ఈ ప్రజాపతి పురుష ఆలంబ పశువుగా దేవదూతలు బంధించారు. యేసు ప్రభు వారిని కలవరిగిరిలో 3 మేకుల మధ్య సిలువ మాను మీద బంధించి కొయ్యమాను మీద 3 శీలలతో ఆయనని బంధించారు. శిరస్సు పైన 7 ముళ్ళ గాయాల చేత, అల్లిన గాయాల చేత కిరీటము యేసు పైన ఉంచారు, తల మీద. ఇక్కడ పురుష ఆలంబ పశువుగా ఆయనని బంధించారట. ఏమండి, ఈ గుర్తులన్నీ ఎవరి మీదకి వెళుతున్నాయి? మరి మీరు మొక్కుతున్న నా 5వ సహోదరులారా, ఏ దేవత గాని దేవుడు గాని ఇలాగా ప్రాణం పెట్టిన దాఖలాలు ఉన్నాయా? గీతలో కృష్ణుడు అన్నాడు, అర్జున, కర్మ చేసిన వాడు కర్మ బలము అనుభవించే తప్పదు నాయన. కర్మ చేసిన వాడు కర్మ బలము అనుభవించాల్సిందే నాయన. చంపేది ఎవరు, చంపబడేది ఎవరు, అన్నిటికీ నేనే కర్త, క్రియేషన్ నేనే అన్నాడు. పునర్జననం, పునరుద్ధ మరణము అన్నాడు. నేను మరలా జన్మిస్తానన్నాడు. ఏమండి, ఒక మాట అడగనివ్వండి. నేను ఈ జన్మలో ఈ రీతిగా ఉండి అనేకల మనుషులందరికీ మోసం చేసి అనేక రకాలుగా వారిని దోసుకొని చిత్ర హింసలుగా రకరకాలుగా చేసి నా వల్ల అనేక కుటుంబాలు నడి రోడ్లో పడితే, కొందరు అసశాస్త్రులుగా చంపబడితే, కొందరు సూసైడ్లు చేసుకొని నేను చేసిన పాపిష్టి పనుల కోసము మరణమైపోతే, మరి నేను మళ్ళా వచ్చే ఏమండి పునరుద్ధ మరణము, పునరుద్ధ జననం అంటే అర్థం ఏంటండి? మనుషుడట సచ్చి బతుకుతాడట అని కృష్ణుడు వారు చెప్పారు. నిజమేనా? వాస్తవేనా? అంటే ఒక అవతారం, ఒక దానిలో నుంచి మరొక దానికి
అంటే వర అవతారము. ఏమండి వర అవతారం అంటే ఏంటి? పంది. అంటే గత జన్మలో అందరిని ముంచి అందరిని రకరకాలుగా చేసిన ఆయనట వరావతారం అంటే పంది అవతారంలో పుట్టాడట. అంటే దేవుడట అతను పందిగా చేశాడట. ఏమండి పంది ఎప్పుడైనా పశ్చాత్తాపడిద్దా? పందికి అసలుకి మనస్సాక్ష్యం ఉందా? పందికి ఆత్మ ఉన్నదా? చతుష్పాశ జంతువులకి ఆత్మ లేదు. మరి ఎలాగ చెప్పాడు? ఆఖరికి ఆయన కూడా 8 మంది భార్యలతో సజీసగమనం అయిపోయాడు. 16,000 మంది గోపికలు ఆయనకి 8 మంది భార్యలతో 8 మంది భార్యలని స్థితి మీదికి తప్పించి ఆఖరికి మన యొక్క కృష్ణుడు ఎలాగ మరణమైపోయాడు? ఒకడు బాణముతో తన యొక్క బొట్నెలకి వేసినప్పుడు రక్తస్రావణము ఎక్కువగా కారిన ఆ కారణాన్ని బట్టి కృష్ణుడు వారు మరణమైపోయాడు. మరణమయ్యేటప్పుడు ఒక కోరిక కోరాడు, నా 8 మంది భార్యలని నాతో కలిసి నాతో పాటు సతీసగమనం చేసేయమన్నాడు. ఏమండి ఇది వాస్తవము, ఇది యథార్థము. ఒకవేళ మీకు తెలియకపోతే మనకు ముందున్న గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత ఉంది, మహాపురాణం ఉంది, దేవి భాగవతం ఉంది, మరి ఆ కృష్ణుని యొక్క భాగవతం ఉంది. గీత ఉపదేశం చేసినప్పుడు అర్జునుడికి చెప్పినప్పుడు ఆ మాటలు ఉన్నాయి. నేనేమి లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగా క్రియేషన్ ఏం చేయాల. మనోళ్ళకి అది సరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నా చేతుల్లో ఉంచబడిన పింటుల్ని కొత్తగా వేశారు. నేను ఇక్కడ చెప్పబడిన పింటులు మాటలన్నీ కూడా మార్చేశారు. కాబట్టి ప్రజాపతి ఆలంబ పశువుగా యజ్ఞాన్ని చేశారట, పండించారట. ఏమండి నాకు తెల్లోడు చెప్పాలా, నల్లోడు చెప్పాలా, మరి ఇంకో ఎవరు చెప్పలా? ఇదిగో మన పూర్వీకులు ఋషులు పుట్టల పెరిగినాక తపస్సు సంపన్నులు ఈ మహనీయులు మనకి మార్గంగా ఆదర్శంగా ఆ మహోన్నతుని గురించి మనకి తెలియజేశారు. ఒకటి తెలియదు, చెబితే అర్థం కాదు. అంటే నువ్వు లేదనుకున్న నరకము ఉన్నది. ఆ రోజు నువ్వు ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరవబడతాయి. ఆ రోజు నువ్వు ఎంత మొత్తుకున్నా నీ కొరకు నువ్వెన్ని పూజలు పునస్కారాలు చేసినా నీ కోసము ప్రాణం పెట్టిన వారు ఒక్కరు లేరు. మరి ప్రజాపతి అన్నావుగా, ఆలంబ పశువుగా విగ్రహం చేశారన్నావుగా, అతన్ని బంధించారన్నావుగా, మా కోసము మా ప్రజాపతి ప్రాణం పెట్టారు అంటారేమో. ఈ ప్రజాపతి స్పష్టంగా చేసిన క్రియ సిలువ మీదకి వెళుతుంది, నజరేయుడైన యేసు మీదకి వెళుతుంది. యేసు తను ఉమ్మువారికి ముఖమును, తను మరి పిడిగుద్దులు గుద్దువారికి ఆయన ముఖమును, ఉమ్మువారికి ఆయన యొక్క ముఖమును చూపించాడు. మన కోసం ఉమ్మును ఊపించుకున్నాడు. మన కోసమే 3 మేకుల మధ్య, కలవరిగిరిలో 3 మేకుల మధ్య, సహోదరుడా నా 5వ సహోదరులరా, నీ కోసము నా కోసము ఆయన దేహమంతా మనుషులెవరు చూడని మొలని వారిగా ఎవరు చూడలేదు, అంత రక్త చిత్తముగా ఆయన దేహమంతా కూడా అలాగా మార్చబడింది. మనుషులు ఎవరు చూడని వలనగా మార్చబడి బ్రతుకుతే వదదిగబడిన వారై మన కోసము ప్రభువారు మరణానికి అప్పజెప్పుకున్నాడు. 3 మేకులు ఎందుకు పీక్కోలేదు అంటే, నేను క్యాటీగా స్వచ్ఛమైన తెలుగులో స్వచ్ఛమైన మన సంస్కృతి భాషలోనే చెప్పాను. ఇందు నిమిత్తము నేను దోషిని కాదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే హాస్పిటల్ పోయి చూపించుకోండి. చెప్పడమే నా ఆధారము. వినకపోతే నేను అన్నాను, మీరు అర్థం చేసుకోండి. అయితే మనుషులు ఎవరిని చూడని వలనదిగా ముళ్ళనిగా మార్చుకో. ఎందుకు? సిలువలో 3 మేకులు బీక్కుంటే నేను చేసిన ఏ పాపము లేదా నీ మీద. నువ్వు పరిశుద్ధుడా, నీవు పవిత్రుడుగా, నేను పరిశుద్ధున్నా, నేను పవిత్రుడునా,
నేను కాదు, నువ్వు కాదు, భూమి మీద ఉన్న వాడిలో నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరి మీ పాపం అనే దాస్యం అనే కాడి కింద బంధింపబడిన వారమే. అందుకే ఆలంబ పశువుగా ప్రజాపతి బంధింపబడ్డాడు. పాపం అనే కాడిని విరగగొట్టాడు. ఆ విరగగొట్టిన వాడు ప్రభువైన యేసు క్రీస్తువు నీ కోసము నా కోసము ప్రాణం పెట్టాడు. ఈ పునరుద్ధాన దినము రోజున, ఈ ఆదివారంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారే విమర్శించుకొని ప్రభు శరీరమును రక్తమును పొందబోతున్న నీవు, పాలు భాగస్తుడిగా కాబోతున్న నీవు ఎవరికి వాళ్ళే పరిశోధించుకొని నీవు ప్రభు చేతులకి మీ జీవితాలను అప్పచెప్పినట్లయితే, నాస్తికుడైనా, యాత్రైనా, డాక్టర్ అయినా, ఎవరైనా సరే యేసు ప్రభు వారికి జీవితాన్ని అప్పచెప్పుకుంటే పరలోక రాజ్యానికి మోక్షం ఉన్నది. ఆ మోక్షమైన వాడు ప్రభువుని యేసు క్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీకు సమాధానము ప్రార్థించును గాక. ప్రైజ్ ది లార్డ్.